పిల్లలు, దేవుని కృపను బట్టి మీరందరు క్షేమంగా ఉన్నారు కదా. ఈరోజు మనం లెసన్ నెంబర్ 13లో ఉన్నాము. మీరందరు క్లాస్ కోసం రెడీగా ఉన్నారు కదా. సో అందరు కళ్ళు మూసుకొని మోకరించండి. మనం ప్రేయర్ చేసుకొని క్లాస్ని స్టార్ట్ చేసుకుందాం. పరిశుద్ధుడా, పరలోకమందున్న మా తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నైనా. ప్రభా, అయోగ్యులము బలహీనులమైన మమ్మల్ని ప్రభా మీ కృప చేత ఏర్పరచుకున్న దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. మీరు ఇచ్చిన తన్నుముకై ప్రభా మీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తూ ఈ క్లాస్ అంతటిలో మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి మీరే మమ్మల్ని నడిపించమని మా తండ్రి ప్రభువైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సో ఈరోజు మనం నేర్చుకోబోతున్న లెసన్ జెఫ్తా. ఈ లెసన్కి సంబంధించిన స్క్రిప్చర్ పోర్షన్ న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము 12వ అధ్యాయము 1-7 వచనాలు. జడ్జెస్ చాప్టర్ 11, చాప్టర్ 12 వర్స్ 1-7. ఈ లెసన్కి సంబంధించిన మెమరీ వర్స్ 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 27-29 వచనాల వరకు. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వేరే వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. 1 Corinthians chapter 1 verse 27-29. But God chose the foolish things of the world to shame the wise. God chose the weak things of the world to shame the strong. God chose the lowly things of this world and the despised things and the things that are not, to nullify the things that are, so that no one may boast before him. సో అందరు మెమరీ వర్స్ నోట్ డౌన్ చేసుకున్నారు కదా. సో ఈరోజు మనం ఒక గ్రేట్ పర్సన్ గురించి మనం నేర్చుకోబోతున్నాం. అతన్ని తన ఇంటి వారే ద్వేషించి అతన్ని ఇంటిలో నుంచి వెళ్ళగొట్టేస్తారు. తన సొంత ప్రజలే అతన్ని వెళ్ళగొట్టేస్తారు. అయినప్పటికీ కూడా దేవుడు అతన్ని ప్రేమించి దేవుడు తన కృపనిచ్చి ఎవరైతే వెళ్ళగొట్టారో వారి మీదనే దేవుడు అతన్ని ఒక అధికారిగా, ఒక న్యాయాధిపతిగా తీర్చిదిద్దుతాడనమాట. అతను ఎవరో కాదు, యెఫ్తా అనమాట. సో ఈరోజు మనం యెఫ్తా గురించి మనం నేర్చుకోబోతున్నాం. మీరు అందరూ క్లాస్ని చాలా శ్రద్ధగా వినాలి. యాక్చువల్గా యెఫ్తా ఎవరంటే ఇజ్రాయెల్ ప్రజలకి 9th జడ్జ్, 9వ న్యాయాధిపతి అనమాట. ఇతను కూడా గిద్యోను తర్వాత విశ్వాస వీరులలో ఒకటిగా నిలబడ్డాడనమాట. యాక్చువల్గా మనం విశ్వాస వీరులు అని చెప్పుకుంటున్నాం కదా. యాక్చువల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ విశ్వాసం అంటే ఏంటి? ఇప్పుడు మనం ముందు నుంచి చాలామంది లెసన్స్ వింటూ వస్తున్నాం కదా. అబ్రహాం కానీ, ఇస్సాక్ కానీ, తర్వాత మోషే విశ్వాసంని బట్టి ఐగుప్తు ధనంని అతడు ద్వేషించాడు. ఇంకా అదే సమయంలో కాలేబు కానీ, తర్వాత గిద్యోను కానీ, ఇప్పుడు యెఫ్తా కానీ, వీరందరూ విశ్వాస వీరులుగా పిలువబడుతున్నారు. యాక్చువల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ విశ్వాసం అంటే ఏంటి? మనం వాక్యంలో చూస్తే విశ్వాసం అంటే నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపంను అదృశ్యమైనవి ఉన్నవనుటకు అది రుజువునై ఉన్నదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు చెప్పాలంటే, ఇప్పుడు నా చేతిలో ఒక కాయిన్ ఉందని నేను మీకు చెప్తాను. అయితే ఇప్పుడు మీరు ఏం చేస్తారు? కొంతమంది దాన్ని నమ్ముతారు. ఏమనేసి? ఇప్పుడు నేను నా చేతిలో కాయిన్ ఉందని చెప్పాను కాబట్టి మీరు నమ్ముతారు. చూడకుండా కూడా కొంతమంది దాన్ని నమ్ముతారు. ఇప్పుడు నమ్మిన మీరు ఏం చేస్తారు? నేను చెప్పిన మాట మీద నమ్మకం ఉంచి, ఇప్పుడు అది మీకు కనబడకపోయినా కూడా నేను చేతిలో కాయిన్ ఉందని చెప్పాను కాబట్టి మీరు నమ్ముతారు. నమ్మిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారు? ఇప్పుడు నేను చెప్తాను, అది తెరిచినప్పుడు మీకు కనబడుతుంది అన్నప్పుడు మీరు ఏమని నిరీక్షణ కలిగి ఉంటారు? ఏమని హోప్ కలిగి ఉంటారు? ఇప్పుడు చేతిలో కాయిన్ ఉంది, ఎప్పుడైతే చేయిని ఆమె తెరుస్తుందో అప్పుడు నేను ఆ కాయిన్ని చూడగలుగుతాను అనేసి నమ్ముతారనమాట. అదే విశ్వాసం అనమాట. అంటే ఇప్పుడు చూడని దానిని నమ్మడం, అది తర్వాత అది మనకి నిరీక్షణ ద్వారా అది కనబడుతుంది అని నమ్మడమే అది విశ్వాసం. ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా అడిగారనుకోండి, చేతిలో కాయిన్ ఉందని ఎలా అనుకుంటున్నాం అంటే మీరు దానికి ఏమని చెప్తారు? అవును, ఆమె చెప్పిన మాట నేను నమ్మాను కాబట్టి ఆ నమ్మకమే దానికి రుజువు. అంటే అదృశ్యమైనది అది ఉంది అని చెప్పడానికి రుజువే మన విశ్వాసం అనమాట. ఇప్పుడు నేను ఎప్పుడైతే చేయి తెరిచి మీకు కాయిన్ చూపించాను అనుకోండి, ఇప్పుడు మీకు ఇది ఇందాక కనబడలేదు, ఇప్పుడు కనబడింది. అంటే అదృశ్యమైనది మీ కంటికి కనబడినప్పుడు మీరు దీని కొరకు ఇప్పటివరకు హోప్ చేస్తున్నారు కదా, చేయి తెరిచినప్పుడు నేను చూస్తాను అనేసి, అంటే నిరీక్షింపబడిన దానిని మీరు చూసినప్పుడు ఏమవుతుంది? విశ్వాసంతో ఇక మనకి పని లేదనమాట. అంటే నిరీక్షింపబడిన దానిని చూసినప్పుడు ఇంకా మనకి విశ్వాసంతో పని లేదు. ఇప్పుడు మనకి విశ్వాసం ఎలా వస్తుంది? దేవుని మాట వలన మనకి విశ్వాసం కలుగుతుంది అనమాట. ఇప్పుడు నేను చెప్పాను కాయిన్ ఉందని, దాన్ని మీరు విన్నారు, నమ్మారు, అది చూస్తానని మీరు నిరీక్షణ, ఒక హోప్ కలిగి ఉన్నారు కదా. అదే సమయంలో ఇప్పుడు మనం దేవుణ్ణి స్వయంగా చూసామా? చూడలేదు. ఆయన రాజ్యాన్ని కానీ, ఆయన ఇచ్చే నిత్య జీవుని కానీ ఇప్పుడు మనం కల్లారా చూడలేదు. కానీ వాక్యం ద్వారా విని దానికి మనం ఏం చేస్తున్నాము?
నమ్ముతున్నాము. రేపు ఒక దినంన నేను దానిని చూస్తాను, ఆయన రాజ్యాన్ని చూస్తాను, ఆయనను చూస్తాను, నిత్య జీవాన్ని పొందుకుంటాను, దేవుని కార్యములను నేను ఆయనని నా జీవితంలో అనుభవిస్తాను అని నమ్మడమే అది విశ్వాసం అనమాట. అయితే పూర్వం ఉన్న భక్తులందరూ కూడా వారు యాక్చువల్గా దేవుని రాజ్యాన్ని వీటన్నిటిని స్వయంగా చూసిన తర్వాత, దేవుని కార్యములన్నిటిని చూసిన తర్వాత వారిని దేవుణ్ణి నమ్మారా? చూడకముందే దేవుని మాట ప్రకారంగా నమ్మారా? వారు చూడకముందే, కల్లారా ఆ విషయాలన్నీ చూడకముందే దేవుడు చెప్పిన మాట ప్రకారంగా వారు ఆ విషయాలను నమ్మారు. కాబట్టే వారు విశ్వాస వీరులుగా పిలువబడ్డారనమాట. అయితే ఈ విధంగా యెఫ్తా కూడా దేవుని యొక్క దృష్టిలో అతడు విశ్వాసం కలిగిన వ్యక్తిగా ఉన్నాడనమాట. అయితే ఇప్పుడు మనం లెసన్లోకి వస్తే యాక్చువల్గా ఇజ్రాయెల్ ప్రజలకి 8వ న్యాయాధిపతి యాయీరు అనమాట. దాని తర్వాత యెఫ్తా 9వ న్యాయాధిపతి అనమాట. అయితే యాయీరు తర్వాత ఇజ్రాయెల్ ప్రజలు ఏం చేస్తారంటే తిరిగి వారు బయలు దేవతకి, అష్తారోతు దేవతకి పూజించడం, తిరిగి వారు విగ్రహాల తట్టు తిరగడం, ఆ విధంగా చేస్తారనమాట. అలా చేసినప్పుడు దేవుని యొక్క కోపం వారి మీదకి రగులుకొని దేవుడు ఇజ్రాయెల్ ప్రజల్ని ఫిలిష్తీయుల చేతికి ఇంకా అమ్మోనీల చేతికి అప్పగిస్తాడనమాట. ఇంకా అక్కడ వాక్యంలో ఏమైనా రాయి ఉంటుందంటే వారు 18 సంవత్సరాలు కూడా ఇజ్రాయెల్ ప్రజల్ని చితకగొట్టి అనగద్రొక్కారు. అంటే వారు ఎంతో ఇజ్రాయెల్ ప్రజల్ని శ్రమ పెట్టారనమాట. ఆ సమయంలో ఇజ్రాయెల్ ప్రజలు ఏం చేస్తారంటే వారు దేవుని వైపు తిరిగి మేము బయలుదేవతకు మొక్కాము, మేము తప్పు చేశాము అనేసి వారు దేవుని వైపు తిరిగి తమ పాపములని ఒప్పుకొని దేవుడిని రక్షించమనేసి వారు ఆ విధంగా ప్రార్థన చేస్తారనమాట. ఆ సమయంలో దేవుడు ఏమని చెప్తాడంటే నేను మిమ్మల్ని ఐగుప్తు దేశం నుంచి, అమ్మోనీల నుంచి, ఇంకా ఫిలిష్తీల చేతి నుండి, అమోరీల చేతి నుండి, ఇలా మిమ్మల్ని బాధిస్తున్న ప్రతి ఒక్కరి చేతిలో నుండి నేను మిమ్మల్ని రక్షించాను. అయినా కూడా మీరు నన్ను విడిచిపెట్టి మీరు అన్య దేవతల వైపు తిరిగారు, అన్య దేవతలని పూజించారు. కాబట్టి నేను ఇప్పుడు మిమ్మల్ని రక్షించాను. మీరు కోరుకున్న దేవుళ్ళ వైపు మీరు తిరగండి, అవి మిమ్మల్ని రక్షిస్తాయేమో నేను చూస్తాను అనేసి దేవుడు ఆ విధంగా వారికి సమాధానం చెప్తాడనమాట. అలా చెప్పినప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు ఏం చేస్తారంటే నీ దృష్టికి ఎలా మంచిగా అనిపిస్తే అలా చేయి అనేసి వారు తమ పాపంని గుర్తెరిగి వాళ్ళు ఏం చేస్తారంటే వారి మధ్యలో ఉన్న బయలుదేవతలని తొలగించేస్తారనమాట. తొలగించి దేవుని సన్నిధిలో తమ పాపములని ఒప్పుకున్నప్పుడు అప్పుడు దేవుని ఆత్మ వారికి కలిగిన శ్రమను చూసి సహించలేకపోతే దేవుడు తిరిగి వారి మీద కరుణని కలిగిన వాడిగా ఉంటాడనమాట. యాక్చువల్గా ఇజ్రాయెల్ ప్రజల యొక్క పరిస్థితి మనం న్యాయాధిపతుల గ్రంథంలో చూస్తే అది 350 ఇయర్స్కి సంబంధించిన చరిత్ర అనమాట. ఈ న్యాయాధిపతుల గ్రంథంలో ఇజ్రాయెల్ ప్రజలు అన్నిసార్లు ఈ విధంగానే చేస్తారు. వారు అన్ని దేవతలను పూజించడం, దేవుడు వారిని శ్రమ పెట్టినప్పుడు తిరిగి దేవుని వైపు తిరగడం, దేవునికి వారు ప్రార్థన చేయడం, తిరిగి దేవుడు న్యాయాధిపతిని లేవనెత్తడం, వారిని రక్షించడం, ఇలా కంటిన్యూస్గా జరుగుతుంది. 350 ఇయర్స్ కూడా ఇజ్రాయెల్ ప్రజలు ఆ విధంగానే ప్రవర్తిస్తారనమాట. ఇది యాక్చువల్గా పాత నిబంధన గ్రంథంలో ఒక అంధకార సమయంగా, డార్కెస్ట్ పీరియడ్గా చెప్పబడుతుంది అనమాట. అయితే ఈ విధంగా దేవుడు అమ్మోనీయులని వారి చేతికి అప్పగించినప్పుడు దేవుడు ఈ సమయంలో యెఫ్తాని ఇజ్రాయెల్ ప్రజల్ని అమ్మోనీయుల చేతిలో నుంచి విడిపించడానికి ఏర్పరచుకుంటాడనమాట. యెఫ్తా యొక్క బయోడేటా మనం చూస్తే యెఫ్తా యొక్క తండ్రి గిలాదు అనమాట. అతను మనష్షే గోత్రానికి చెందినవాడు. ఇంకా యెఫ్తా అను మాటకు అర్థము తెరచువాడు, వన్ హూ ఓపెన్స్ అనమాట. అయితే యెఫ్తా యొక్క తండ్రి గిలాదు ఉన్నాడు కదా, గిలాదుకి యాక్చువల్గా తన సొంత భార్య ఇంకా కుమారులు కూడా ఉన్నారనమాట. అయితే యెఫ్తా విషయానికి వస్తే అతడు వేశ్య యొక్క కుమారుడు అనమాట. అయితే నువ్వు అన్య స్త్రీకి జన్మించిన వాడివి కాబట్టి మన తండ్రి ఆస్తిలో నీకు స్వాస్థ్యం లేదు అనేసి ఆ విధంగా హేళనగా అతన్ని చిన్న చూపు చూసి మాట్లాడతారనమాట. ఎందుకంటే అతడు వేశ్య యొక్క కుమారుడు కాబట్టి వారు ఆ విధంగా చెప్తాడనమాట. అయితే చెప్పిన సమయంలో ఈ యెఫ్తా ఏం చేస్తాడంటే అతను తన తండ్రి ఇంటి నుంచి పారిపోయి టోబు అనే దేశానికి అతడు వెళ్ళిపోయి అక్కడ అతను ఉంటాడనమాట. అక్కడ కొంతమంది ఆ ఊరు ప్రజలు అతనితో కూడా నివసిస్తారనమాట. యాక్చువల్గా టోబు అనే మాటకు అర్థము బెటర్, అంటే మంచి అనేసి అర్థం అనమాట. యాక్చువల్గా అతడు యెఫ్తా ఏంటంటే అతడు పరాక్రమం గల బలాఢ్యుడు. మనం ఇంతకుముందు లెసన్లో కూడా విన్నాం కదా, పరాక్రమం గల బలాఢ్యుడు ఇంకెవరు? గిద్యోను లెసన్లో మనం విన్నాం కదా. సో యెఫ్తా కూడా గిద్యోను వల్లే అతను కూడా ఒక పరాక్రమం గల బలాఢ్యుడు. అతను పరాక్రమం గల బలాఢ్యుడు అయినప్పటికీ కూడా తన సహోదరులు అతన్ని ద్వేషించి ఇంటిలోంచి వెళ్ళగొడుతున్న సమయంలో వారి పైన అతను తిరుగుబాటు చేయడం, ఏదో గొడవ చేయడం అలాంటి ఏ విషయాలు కూడా చేయలేదన్నమాట. సో ఆ విధంగా జరిగిన తర్వాత కొన్ని
రోజులకి ఏం జరుగుతుందంటే అమ్మోనీయులు ఇజ్రాయెల్ ప్రజల పైన యుద్ధం చేయడానికి వారు వస్తారనమాట. వచ్చిన సమయంలో యాక్చువల్గా గిలాదు ప్రజలు ఏమనుకుంటారంటే ఇప్పుడు మన పక్షంలో పోరాటం చేయడానికి ఒక పరాక్రమం గలవాడు, ఒక మంచి శూరుడు కావాలి అనేసి వారు ఏమని ఆలోచిస్తారంటే టోబులో ఉన్నటువంటి యెఫ్తా దగ్గరికి ఈ గిలాదు పెద్దలందరూ కూడా కలిసి వెళ్ళి వారు అతనితో ఏమని చెప్తారంటే నువ్వు మాతో పాటు వచ్చి మా దగ్గరికి వచ్చి మాతో ఉండు, నువ్వు మా మీద అధిపతిగా ఉండు, మనం అందరం కలిసి అమ్మోనీయుల మీద యుద్ధం చేస్తాము అనేసి ఆ విధంగా గిలాదు పెద్దలు ఈ యొక్క యెఫ్తాతో చెప్తారనమాట. ఆ సమయంలో యెఫ్తా ఏమని అంటాడంటే మీరందరూ కూడా పగబట్టి నా తండ్రి ఇంటి నుండి నన్ను తోలివేశారు కదా, అయితే ఈ సమయంలో మీకు శ్రమ కలిగింది కాబట్టి తిరిగి మళ్ళీ మీరు నా యొద్దకు వచ్చారా అనేసి ఆ విధంగా చెప్పి ఫస్ట్ అతను వారితో వెళ్ళడానికి ఇష్టపడ్డాడు అనమాట. అలా చెప్పిన సమయంలో ఆ యొక్క గిలాదు పెద్దలు ఏమని చెప్తారు, అతన్ని బలవంతం చేస్తారు. అవును, శ్రమ కలిగింది కాబట్టి మేము వచ్చాము, కాబట్టి నువ్వు మాతో కూడా వచ్చి అమ్మోనీలతో యుద్ధం చేసిన ఎడల నువ్వు మా మీద అధిపతివై ఉండు, నువ్వు మాకు అధికారిగా ఉండు అనేసి ఆ విధంగా యెఫ్తాతో చెప్తారనమాట. అప్పుడు యెఫ్తా వారితో ఏమని అంటారంటే సరే, ఇప్పుడు నేను మీతో పాటు వచ్చి గిలాదు దగ్గరికి వచ్చి నేను అమ్మోనీలతో యుద్ధం చేసినప్పుడు యెహోవా నిజంగా వారిని నా చేతికి అప్పగించినప్పుడు మీరు నన్ను మీ మీద అధికారిగా నియమిస్తారా అనేసి ఆ విధంగా అడుగుతారనమాట. అడిగినప్పుడు వారు ఏమని చెప్తారంటే తప్పకుండా నిన్ను మా మీద అధికారిగా నియమిస్తాము, దానికి మీకు మాకు మధ్యలో దేవుడే సాక్షి అని దేవుని సాక్షిగా పెట్టి వారు ఈ యొక్క యెఫ్తాతో మాట్లాడి అతన్ని గిలాదుకి తీసుకొని వెళ్తాడైతే వారి మాటకు ఒప్పుకొని యెఫ్తా కూడా వారితో పాటు గిలాదుకి వెళ్తాడనమాట. వెళ్ళిన తర్వాత అతను ఏం చేస్తాడంటే మిస్పాలో దేవుని సన్నిధిలో అతడు తన సంగతి అంతటిని కూడా దేవునితో చెప్పుకుంటాడు. ఎందుకంటే యాక్చువల్గా ఇప్పుడు యెఫ్తాకి తల్లి కానీ తండ్రి కానీ ఎవరైనా ఉన్నారా, సొంత సహోదరులు కానీ ఎవరైనా ఉన్నారా, తన విషయాలన్నీ చెప్పుకోవడానికి ఇప్పుడు దేవుడు తప్ప తనకి ఎవరు లేరు. కాబట్టి మిస్పాలో అతడు దేవుని సన్నిధిలో తన సంగతి అంతటిని చెప్పుకుంటారు. యాక్చువల్గా రెండు మిస్పాలు ఉన్నాయి, ఒకటి బెన్యామీన్ ఒక మిస్పా ఉంటుంది, ఇప్పుడు గిలాదులో ఒక మిస్పా ఉంటుంది అనమాట. సో ఈ గిలాదులో ఉన్న మిస్పా గురించి మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. ఆ మిస్పాలో ఇక్కడ యెఫ్తా దేవునితో మాట్లాడతాడనమాట. ఇంకే మిస్పా యాక్చువల్గా ఏంటంటే ఒక దైవిక స్థలం అనమాట. అక్కడ సమూయేలు ఇంకా యాకోబు వారందరూ కూడా ఆ స్థలంలో దేవుణ్ణి ఆరాధించారనమాట. సో ఈ విధంగా జరిగిన తర్వాత ఇప్పుడు ఈ యొక్క యెఫ్తా ఏం చేస్తాడంటే అమ్మోనీయుల రాజుకి వర్తమానం పంపిస్తాడు. ఏమని దూతను పంపించి ఏమని చెప్తాడంటే నువ్వు మా మీద యుద్ధానికి రావడానికి కల కారణం ఏంటి అనేసి ఆ విధంగా దూతని పంపించినప్పుడు ఈ యొక్క అమ్మోనీయుల రాజు ఏమని చెప్తాడంటే ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తు నుంచి వచ్చిన తర్వాత వారు అర్నోను మొదలుకొని యబ్బోకు వరకు ఇంకా యోర్దాను వరకు కూడా ఈ యొక్క అమ్మోనీయుల దేశం అంతటిని కూడా వారు స్వాధీనం చేసుకున్నారంటే మా దేశంని వారు తీసుకున్నారు. ఇప్పుడు మా దేశంని మాకు తిరిగి మాకు ఇచ్చేస్తే మనం సమాధానంతో ఉందాము అనేసి ఆ విధంగా చెప్తాడనమాట. చెప్పినప్పుడు ఇంకా ఈ దూత వచ్చి జరిగిన విషయాన్ని యెఫ్తాతో చెప్తాడు. యెఫ్తా మళ్ళీ దూతని పంపించి ఏమని చెప్తాడంటే యాక్చువల్గా ఇజ్రాయెల్ ప్రజలు అమ్మోనీయులది కానీ మోయాబీలది కానీ ఏ దేశాన్ని కూడా వారు తీసుకోలేదు అని చెప్తారు. యాక్చువల్గా ఈ అమ్మోనీయులు ఎవరంటే లోతు యొక్క చిన్న కుమార్తె యొక్క కుమారుడు బిన్నమ్మి అనమాట, అతని సంతానమే అమ్మోనీయులు. ఇంకా మోయాబీలు ఎవరంటే లోతు కుమార్తె యొక్క పెద్ద కుమార్తె యొక్క సంతానము మోయాబు, అతని సంతానం వారే మోయాబీలు అనమాట. అయితే ఇక్కడ పంపించిన దూతతో యెఫ్తా ఏమని వర్తమానం చెప్పి పంపిస్తాడంటే ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు వారు ఐగుప్తు దేశం నుంచి వచ్చిన సమయంలో వారు మోయాబీలది కానీ లేకపోతే ఈ యొక్క అమ్మోనీయులది కానీ ఏది కూడా వారు ఆక్రమించుకోలేదనమాట. యాక్చువల్గా ఇక్కడ ఒక పాయింట్ని అక్కడ యెఫ్తా గుర్తు చేస్తాడనమాట. ఇప్పుడు మనం కూడా మోషే లెసన్లో ఒక పాయింట్ మనం రికలెక్ట్ చేసుకోవాలి. మెరీబా నీళ్ళ దగ్గర ఇజ్రాయెల్ ప్రజలు తిరుగుబాటు చేసిన ఆ ఇన్సిడెంట్ తర్వాత ఏం జరుగుతుంది, ఇజ్రాయెల్ ప్రజలు కానాన్ దేశంకి దగ్గరలోకి వస్తారనమాట. వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఏదోము రాజుకి వర్తమానం పంపించి తన రాజ్యంలో నుండి వెళ్ళడానికి వారు పర్మిషన్ అడుగుతారు. కానీ ఏదోము రాజు అక్కడ ఒప్పుకోడు. అది మనం యాక్చువల్గా మోషన్ లెసన్లో నేర్చుకున్నాం కదా. ఆ ఇన్సిడెంట్ గురించి ఇక్కడ ఇప్పుడు యెఫ్తా డిస్కషన్ చేస్తాడనమాట. అతను ఏమని చెప్తాడంటే ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తు నుంచి వారు బయలుదేరి ఎర్ర సముద్రం గుండా వారు వచ్చిన తర్వాత వారు ఏదోము రాజ్యానికి దగ్గరలోకి వచ్చినప్పుడు ఆ యొక్క దేశం దాటిపోవడానికి వారికి మార్గం ఇవ్వమని రూట్ ఇవ్వమనేసి
అనేసి ఏదోం రాజుని ఇజ్రాయెల్ ప్రజలు వారు పర్మిషన్ అడుగుతారు. కానీ ఏదోం రాజు దానికి ఒప్పుకోడు. ఇంకా అదే సమయంలో మోయాబు రాజును కూడా వారు పర్మిషన్ అడుగుతారు. అయినా కూడా మోయాబు రాజు ఒప్పుకోరు. కాబట్టి ఇజ్రాయెల్ ప్రజలు ఏం చేస్తారంటే ఆ ఏదోం యొక్క రాజ్యం అంతటి పొలిమేరల చుట్టూ, ఇంకా మోయాబు దేశం అంతటి పొలిమేరల చుట్టూ అదంతా ప్రయాణం చేసుకొని వచ్చి వారు లాస్ట్కి ఎక్కడికి వస్తారంటే కనాన్కి దగ్గరలో ఉన్నటువంటి అర్నోను నది దగ్గరికి వారు వస్తారనమాట. ఈ అర్నోను యాక్చువల్గా మోయాబు దేశం యొక్క అది పొలిమేర అనమాట, అది అనమాట. సో అక్కడికి వాళ్ళు వస్తారనమాట. అక్కడికి వచ్చిన తర్వాత వారు సీహోను రాజును కూడా వారి తమ దేశాన్ని, అమోరీల రాజు అయినటువంటి సీహోను అతన్ని కూడా ఇజ్రాయెల్ ప్రజలు తన దేశం నుంచి వెళ్ళడానికి పర్మిషన్ అడుగుతారు. అతనికి రూట్ ఇవ్వమనేసి అడుగుతారనమాట. అప్పుడు సీహోను రాజు వారిని వెళ్ళడానికి ఒప్పుకోడు. ఇంకా ఒప్పుకోకపోవడమే కాకుండా అతను ఏం చేస్తాడంటే తన జనులందరినీ కూడా తీసుకొని ఇజ్రాయెల్ ప్రజల మీదకి యుద్ధం చేయడానికి వస్తాడనమాట. ఆ సమయంలో దేవుడైన యెహోవా ఈ అమోరీయులందరినీ కూడా ఇజ్రాయెల్ ప్రజల చేతికి అప్పగిస్తాడు. ఆ సమయంలో ఇజ్రాయెల్ ప్రజలందరూ ఈ అమోరీయులని, ఇంకా సీహోను రాజుని, వారందరినీ కూడా హతం చేసి వారి యొక్క దేశంని, వారికి కలిగి ఉన్న వాటిని ఈ యొక్క ఇజ్రాయెల్ ప్రజలు స్వాధీనం చేసుకున్నారు. అంటే దేవుడు ఎవరినైతే ఇజ్రాయెల్ ప్రజల ఎదుట ఉండకుండా తోలివేశారో వాటిని ఈ యొక్క ఇజ్రాయెల్ ప్రజలు తీసుకున్నారు. వాటిని నువ్వు ఇప్పుడు స్వాధీనపరచుకోవాలనుకుంటున్నావా? నీ దేవుడైన కెమోషు నీకు ఇచ్చింది నువ్వు అనుభవిస్తున్నావు కదా అనేసి ఆ విధంగా అక్కడ యెఫ్తా ఆ విషయంని జ్ఞాపకం చేస్తాడనమాట. యాక్చువల్గా మీకు ఈజీగా అర్థం కావడానికి మనం మ్యాప్ చూసి ఆ విషయాలు చెప్పుకుందాం. అందరూ ఒక్కసారి ఈ మ్యాప్ని క్లియర్గా గమనించండి. ఇది అమోనీయుల దేశం అనమాట. అయితే ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు ఉంటున్న దేశం ఇది గిలియాదు, ఇది గిలాద్. యాక్చువల్గా ఇప్పుడు యెఫ్తా ఉంటున్న స్థలం అనమాట. ఇంకా ఇది ఇప్పుడు యాక్చువల్గా ఏం జరుగుతుందంటే ఇజ్రాయెల్ ప్రజలు ఈ యొక్క కనాన్ దేశాన్ని స్వతంత్రించుకోవడానికి వస్తున్న సమయంలో వారు ఏదోమీయులను పర్మిషన్ అడిగినప్పుడు వారు ఇవ్వరు. తర్వాత మోయాబీయులను పర్మిషన్ అడిగినప్పుడు ఇవ్వరు. సో వారు ఏం చేస్తారంటే వీరి సరిహద్దుల గుండా వీళ్ళు ఇక్కడ ప్రయాణం చేసుకొని వచ్చి వాళ్ళు అర్నోను దగ్గరికి వచ్చి ఆగుతారనమాట. ఇది అర్నోను మోయాబు దేశం యొక్క సరిహద్దు అనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత యాక్చువల్గా ఇక్కడ అమోరీయులు ఉంటారనమాట. వీళ్ళు ఏం చేస్తారంటే ఇజ్రాయెల్ ప్రజలతో యుద్ధం చేసినప్పుడు ఈ అమోరీలకి సంబంధించినదంతటిని కూడా ఇజ్రాయెల్ ప్రజలు ఈ అర్నోను దగ్గర నుంచి వారు యోర్ధాను వరకు, ఇంకా యెబ్బోకు వరకు, వీటన్నిటిని కూడా ఇజ్రాయెల్ ప్రజలు వారు స్వాధీనం చేసుకుంటారనమాట. యాక్చువల్గా హిస్టారికల్ చూస్తే యాక్చువల్గా ఈ ప్రదేశం అంతా కూడా అమోరీల రాజైన సీహోన్కి చెందింది కాదు. ఈ సీహోన్ ఏం చేస్తాడంటే అమోనీలతో యుద్ధం చేసి వారికి సంబంధించినవన్నిటిని కూడా సీహోను రాజు ఆక్రమించుకుంటాడు. ఆ సీహోను రాజు నుంచి ఇజ్రాయెల్ ప్రజలు యుద్ధం చేసి ఈ ప్లేస్ అంతటిని తీసుకుంటారు. సో ఇప్పుడు అమోనీల రాజు ఇజ్రాయెల్ ప్రజల్ని మా స్వాస్థ్యం ఇవ్వు, మా దేశంని మాకు ఇవ్వు అనడానికి అక్కడ రూల్ ఏం లేదు. ఎందుకంటే వారు ఎక్కడి నుంచి స్వాధీనం చేసుకున్నారు? అమోరీయుల నుంచి వారు స్వాధీనం చేసుకున్నారు. కాబట్టి ఇప్పుడు అమోనీయుల రాజు వీరిని అడగడానికి అతనికి ఎటువంటి హక్కు కూడా లేదనమాట. సో అప్పుడు యెఫ్తా ఆ విధంగా చెప్పి ఏమనంటాడంటే బాలాకు కంటే కూడా నువ్వు గొప్పవాడివా, బాలాకు ఎప్పుడైనా మమ్మల్ని ఆ స్థలం విషయంలో మాతో ఎప్పుడు కూడా కలహించలేదు అనేసి, ఈ 300 సంవత్సరాల నుంచి ఇజ్రాయెల్ ప్రజలు ఆ స్థలంలో నివసిస్తున్నారు కదా, అప్పుడు నువ్వు అడగలేదు, ఇప్పుడు అడుగుతున్నావేంటి అనేసి ఆ విధంగా ఈ యొక్క అమోనీయుల రాజుతో ఏమని చెప్తాడంటే ఎటువంటి తప్పు చేయని నా మీద అనవసరంగా నువ్వు యుద్ధం చేయడానికి నువ్వు ఆ విధంగా చేస్తున్నావు, న్యాయాధిపతి అయిన దేవుడే మన ఇద్దరి మధ్యలో న్యాయం తీరుస్తాడు అనేసి ఆ విధంగా అమోనీయుల రాజుకి వర్తమానం పంపిస్తాడనమాట. అయినా కూడా అమోనీయుల రాజు దానికి ఒప్పుకోడు. అతను ఏం చేస్తాడంటే ఇజ్రాయెల్ ప్రజలతో యుద్ధం చేయాలనేసి అతడు అనుకుంటాడనమాట. ఆ సమయంలో దేవుని యొక్క ఆత్మ యెఫ్తా మీదకి దిగి వచ్చినప్పుడు అతడు ఇంకా అమ్మోనీల పైన యుద్ధాన్ని ప్రకటిస్తాడనమాట. అతను గాదులోని మనషే వాళ్ళందరినీ కూడా అతను పోగు చేసుకొని ఇంకా అమ్మోనీల పైనకి యుద్ధం చేయడానికి అతను సిద్ధమవుతాడనమాట. సో అతను యుద్ధానికి వెళ్తున్న సమయంలో యాక్చువల్లీ ఇది ఒక మెయిన్ ఇన్సిడెంట్ తన జీవితంలో. అతను
ఒక మొక్కుబడి చేసుకుంటాడనమాట దేవుని ఎదుట. దేవునితో అతను ఏమని ప్రార్థన చేస్తాడంటే, ఇప్పుడు నేను అమ్మోనీయుల దగ్గరికి యుద్ధానికి వెళ్తున్న సమయంలో నువ్వు అమ్మోనీయులని నా చేతికి అప్పగించుకొని అప్పగించి నువ్వు వారిపైన నాకు జయాన్ని ఇచ్చినప్పుడు నేను ఆ యొక్క క్షేమంగా అక్కడి నుంచి తిరిగి వస్తున్న సమయంలో నన్ను ఎదుర్కోవడానికి నా ఇంటిలో నుండి మొదటగా ఏది వస్తుందో అది నేను నీకు ప్రతిష్ఠిస్తాను అనేసి ఆ దేవుని దగ్గర ఆ విధంగా అతను ప్రార్థన చేస్తాడనమాట. ఇంకేమని చెప్తాడంటే, దాన్ని నేను నీకు దహన బలిగా అర్పిస్తాను అనేసి ఆ విధంగా అతడు ప్రార్థన చేసుకొని వెళ్తాడనమాట. ఆ విధంగా వెళ్ళిన తర్వాత దేవుడైన యెహోవా ఇంకా ఇజ్రాయెల్ ప్రజలకి అక్కడ గొప్ప జయాన్ని అనుగ్రహిస్తాడనమాట. అమ్మోనీయులను వారి ఎదుట నుండి దేవుడు అక్కడ తోలివేస్తాడనమాట. వారిపైన గొప్ప జయాన్ని అనుగ్రహిస్తాడు. ఇంకా అక్కడ 20 పట్టణాలను అక్కడ ఆక్రమించుకుంటాడు. ఈ విధంగా గొప్ప జయం అక్కడ వారికి దొరికిన తర్వాత ఇంకా అమ్మోనీయులు ఇజ్రాయెల్ ప్రజల ఎదుట ఉండకుండా తుడిచివేయబడతారనమాట. ఆ విధంగా జరిగిన తర్వాత ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజలకి యెఫ్తా యొక్క నాయకత్వంలో చాలా గొప్ప జయం దొరికింది కదా. అయితే ఈ సంతోషంలో అతను ఇంటికి తిరిగి వస్తాడనమాట. అతను వస్తున్న సమయంలో యాక్చువల్గా ఏం జరుగుతుందంటే, యెఫ్తాకి ఒక కుమార్తె ఉందనమాట. అతనికి ఇంకా కుమారులు కానీ ఇంకా వేరే కుమార్తెలు కానీ ఎవరు కూడా లేరనమాట. ఈ కుమార్తె ఏం చేస్తుందంటే, తన తండ్రి అయిన యెఫ్తా అమ్మోనీయులపై జయం పొందుకొని వస్తున్నాడు కాబట్టి గొప్ప సంతోషంతో తంబూరతో నాట్యంతో తన చలికత్తెలతో ఆమె ఏం చేస్తుందంటే తన తండ్రి అయిన యెఫ్తాని ఎదుర్కోవడానికి వెళ్తుందనమాట. అయితే ఇప్పుడు ఏం జరుగుతుంది, యెఫ్తా అక్కడ మొక్కుబడి చేసుకున్నాడు. ఏమని, నేను క్షేమంగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కోవడానికి నా ఇంటిలో నుంచి మొదటగా ఏది వస్తుందో దానిని నేను దేవునికి ప్రతిష్ఠిస్తాను అని చెప్తాడు కదా. సో ఇప్పుడు ఫస్ట్ వచ్చింది ఎవరు, యెఫ్తా యొక్క కుమార్తెని. ఇప్పుడు ఆ విషయం అక్కడ ఏం జరుగుతుంది, ఇప్పుడు ఆయన యుద్ధంలో జయం పొందుకున్నానని సంతోషపడాలా, లేకపోతే ఇప్పుడు తన బిడ్డని అతడు దేవునికి అప్పగించాలి ప్రతిష్ఠించాలి అనేసి అతడు దుఃఖపడాలా? ఎందుకంటే తనకి ఒక్కతే కుమార్తె కాబట్టి అతను ఏం చేస్తాడంటే బట్టలు చింపుకొని ఇంకా అతను ఏడుస్తాడనమాట. ఏడ్చేయమని చెప్తాడంటే, కుమారి నువ్వు నన్ను ఎలా కృంగదీసితివి అనేసి ఆ విధంగా చెప్పి ఇంకా జరిగిన విషయాన్ని యెఫ్తా తన కుమార్తెకి వివరించి ఏమని చెప్తాడంటే, నేను దేవుడు నాకు జయం ఇచ్చినప్పుడు నేను ఈ విధంగా చేయాలనుకున్నాను అనేసి జరిగిన విషయాన్ని అతడు అక్కడ తన కుమార్తెతో చెప్తాడు. అప్పుడు ఆ యొక్క యెఫ్తా యొక్క కుమార్తె యొక్క రియాక్షన్ ఎలా ఉంటుంది, ఆ సమయంలో తను ఎలా ఉంటుంది, తను ఏమైనా కోపగించుకుంది అని అనిపిస్తుందా, లేకపోతే తను ఏమైనా బాధపడింది ఏదో చేసింది అని అనిపిస్తుందా? తను ఏం చేస్తుందంటే, సరే నువ్వు దేవునికి మాట ఇచ్చావు, అయితే నీ మాట చెప్పున జరిగించు. ఎందుకంటే అమ్మోనీయుల పైన శత్రువుల అమ్మోనీయుల పైన దేవుడు మనకి జయం ఇచ్చాడు కాబట్టి నువ్వు చెప్పిన మాట ప్రకారంగానే జరిగించు అనేసి తను సంతోషంగానే ఆ విషయాన్ని ఒప్పుకుంటుంది అనమాట. ఒప్పుకొని ఏం చేస్తుందంటే తన తండ్రి దగ్గర ఆమె పర్మిషన్ అడుగుతుంది. సరే 2 నెలలు నాకు సమయాన్ని ఇవ్వు, ఈ 2 నెలలు కూడా నేను నా యొక్క స్నేహితులందరితో కలిసి కొండలపైకి వెళ్ళి నా కన్యత్వం విషయమై నేను ప్రలాపిస్తాను అనేసి ఆ విధంగా చెప్పినప్పుడు యెఫ్తా దానికి ఒప్పుకుంటాడు. ఇంకా ఆమె 2 నెలలు వెళ్ళి 2 నెలల తర్వాత చివరి సమయంలో ఆమె తన తండ్రి యొద్దకి తిరిగి వచ్చినప్పుడు ఆయన మొక్కుబడి చెప్పున యెఫ్తా జరిగిస్తాడు. యాక్చువల్గా దేవునికి ఒక మొక్కుబడి చేసుకున్నప్పుడు ఆ మొక్కుబడిని తప్పనిసరిగా జరిగించాల్సిందే. ఎందుకంటే అదొక శాపకరమైనదిగా అప్పుడు మారిపోతుంది, అంటే దేవుని శాపం వస్తుందన్నమాట. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, యెఫ్తా తను మొక్కుబడి ప్రకారంగా ఆ విధంగా చేయాలన్నమాట. ఇప్పుడు యెఫ్తా ఏం చేస్తాడు, తన కుమార్తెని అక్కడ దహన బలిగా అర్పించాడనమాట. యాక్చువల్గా ఎందుకంటే దేవుడు నరబలిని కోరేవాడు కాదు. మనము అబ్రహాం ఇస్సాక్ విషయంలో కూడా మనం చూస్తాం కదా, ఇస్సాక్ని దేవుడు బలి అర్పించమని అడుగుతాడు, కానీ ఆ సమయంలో దేవుడు ఇస్సాక్ని నిజంగా ఒక నరబలిగా అక్కడ దేవుడు తీసుకోలేదు, కానీ ఇస్సాకు బదులుగా ఒక పొట్టేలుని ఇచ్చాడు. ఈ విషయంలో కూడా యాక్చువల్గా దేవుడు నరబలిని కోరేవాడు కాదు, ధర్మశాస్త్ర ప్రకారంగా అలా చేయకూడదు. కాబట్టి అక్కడ యెఫ్తా తన కుమార్తెని బలిగా అర్పించాడు. కానీ ఆమె ఏం జరుగుతుందంటే ఆమె వివాహం చేసుకోలేదు కాబట్టి ఇంకా ఆమె మిగిలిన జీవితం అంతా కూడా దేవుని యొక్క మందిరం యొక్క సేవలో ఆమె ఉండిపోతుందన్నమాట. యాక్చువల్గా ముందు వాక్యంలో చూస్తే ఏమవుతుందంటే ఆమె మ్యారేజ్ చేసుకోలేదు అన్నట్టుగా రాయబడింది అనమాట. సో ఆమె తన జీవితం అంతటిని కూడా దేవుని యొక్క మందిరం యొక్క సేవ కొరకు ప్రతిష్ఠింపబడ్డది. అంటే యెఫ్తా యొక్క కుమార్తె దేవునికి ప్రతిష్ఠింపబడ్డం అంటే సపరేటెడ్ ఫర్ గాడ్, అంటే దేవుని కొరకు ప్రత్యేకింపబడింది. దేవుని కొరకు ఆమె
ప్రత్యేకింపబడింది అనమాట. సో ఆ విధంగా జరిగిన తర్వాత ఏం జరుగుతుందంటే, ఇప్పుడు ఎఫ్రాయిం గోత్రంకి చెందిన వాళ్ళు వీళ్ళు ఏం చేస్తారంటే, ఎఫ్రాయిమీలు ఇప్పుడు యెఫ్తా మనష్షే గోత్రానికి చెందినవాడు కదా. అయితే వీళ్ళు యెఫ్తా దగ్గరికి వచ్చి ఏమని చెప్తాడంటే, నువ్వు అమ్మోనీయుల మీదకి యుద్ధానికి వెళ్ళేటప్పుడు నువ్వు మమ్మల్ని ఎందుకు పిలవలేదు, ఇప్పుడు నీవు నివాసం ఉంటున్న ఇంటిని మేము కాల్చివేస్తాము అనేసి ఆ విధంగా యెఫ్తా మీదకి దాడి చేయడానికి వస్తాడనమాట. యాక్చువల్గా జరిగిన విషయం ఏంటంటే, అక్కడ యెఫ్తా చెప్తాడు, నేను అమ్మోనీయులతో నాకు కలహం కలిగినప్పుడు నేను మిమ్మల్ని పిలువనంపించాను, నన్ను రక్షించడానికి నేను మిమ్మల్ని పిలిపించాను, కానీ మీరు నన్ను రక్షించడానికి రాలేదు, కాబట్టి నా ప్రాణంను నేను అరచేతిలో పెట్టుకొని నేను అమ్మోనీయుల మీదికి యుద్ధానికి వెళ్ళాను. ఆ సమయంలో దేవుడైన యెహోవా అమ్మోనీయులను నా చేతికి అప్పగించి దేవుడు నన్ను కాపాడాడు అనేసి ఆ విధంగా యెఫ్తా సమాధానం చెప్తాడనమాట. చెప్పేసి ఇంకేం చేస్తాడంటే, యాక్చువల్గా మనం ఎఫ్రాయింలు ఈ విధంగా చేయడం ముందు లెసన్లో కూడా విన్నాం కదా. మిద్యానీయుల మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు అతనితో కూడా వీళ్ళు ఈ విధంగానే కలహిస్తారు. సో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ కూడా వాళ్ళు అలాగే చేశారనమాట. అప్పుడు యెఫ్తా ఏం చేస్తాడంటే, ఈ గిలాదు వారందరినీ కూడా పోగు చేసుకొని ఎఫ్రాయిమీల పైనకి అతడు యుద్ధానికి వెళ్తాడనమాట. ఆ యుద్ధంలో ఈ ఎఫ్రాయిముల పైన గిలాదు వారైన వీరందరూ కూడా జయం పొందుకుంటారనమాట. యాక్చువల్గా అక్కడ ఏం జరుగుతుందంటే, ఎఫ్రాయిమీలు అంటే యాక్చువల్గా ఇది యోర్ధాను నది అనమాట. యోర్ధాను నదికి యువతల ఎఫ్రాయిం వాళ్ళు ఉంటారు, ఇటువైపు గిలాదు వాళ్ళు అంటే ఈ యొక్క యెఫ్తా వీళ్ళందరూ ఇంకా మనష్షే వాళ్ళు వీళ్ళందరూ ఇటువైపు ఉంటారనమాట. అయితే ఈ ఎఫ్రాయిం వాళ్ళు ఇప్పుడు గిలాదు వాళ్ళతో యుద్ధానికి వచ్చారనమాట. ఆ సమయంలో ఈ ఎఫ్రాయింలు ఏమని చెప్తారంటే, ఎఫ్రాయింలకి మనష్షే వారికి మధ్యలో మీరు నిలవలేకుండా పారిపోయిన వారు అనేసి ఆ విధంగా హేళనగా యెఫ్తాతో వారు ఆ విధంగా మాట్లాడతారనమాట. అలా మాట్లాడిన సమయంలో వీరిద్దరికి మధ్యలో యుద్ధం జరుగుతుంది అనమాట. అలా జరుగుతున్న సమయంలో ఎఫ్రామీలు వాళ్ళు ఇక్కడ నుంచి ఇటు యోర్ధాను దాటి ఇటు పారిపోయి వస్తుంటారనమాట. ఆ సమయంలో వీళ్ళు ఏం చేస్తారంటే, గిలాదు వాళ్ళు ఈ యొక్క యోర్ధాని దగ్గర అంతా ఇక్కడ దీన్ని ఆపేస్తారనమాట. ఆపేసినప్పుడు ఈ యొక్క ఎఫ్రాయిమీయుడు ఒకడు ఇక్కడ నుంచి ఇటు పారిపోవడానికి వస్తుంటాడనమాట. చెప్పి ఏమని చెప్తాడంటే, నాకు వెళ్ళడానికి దారి ఇవ్వండి అని చెప్పినప్పుడు అప్పుడు నిజంగా ఎఫ్రాయిమీయుడా కాదా అని తెలుసుకోవడానికి ఈ గిలాదు వారు అతన్ని ఏమని అడుగుతారంటే, నువ్వు షిబ్బోలేతు అని పలుకు అనేసి ఆ విధంగా చెప్తాడనమాట. యాక్చువల్గా ఎఫ్రాయిమీలు ష అనే పదాన్ని పలకలేకపోతారనమాట. సో అప్పుడు అతను ఏమని చెప్తాడంటే, షిబ్బోలేతు అని పలకలేక సిబ్బోలేతు అని పలుకుతాడనమాట. అప్పుడు అతడు ఎఫ్రాయిముడని వారు గుర్తుపట్టేసి ఆ విధంగా అతన్ని చంపేస్తారనమాట. ఈ విధంగా ఆ సమయంలో కేవలం అంటే పెద్ద రీజన్ ఏం లేకుండానే, అసలు వాళ్ళు అక్కడ యుద్ధం చేసుకోవడానికి పెద్ద రీజన్ ఏం లేదు, అన్నెసెసరీగా వాళ్ళు అక్కడ చిన్న విషయానికి వాళ్ళు గొడవపడి యుద్ధం చేసుకొని ఆ సమయంలో 42,000 మంది 42,000 పీపుల్ అక్కడ చనిపోతారనమాట. ఆ విధంగా ఈ యెఫ్తా గిలాదు వాళ్ళు వీరందరూ కూడా ఎఫ్రాయిముల పైన వారు జయం పొందుకుంటారనమాట. తర్వాత ఈ విధంగా జరిగిన తర్వాత యెఫ్తా ఇజ్రాయెల్ ప్రజల పైన 6 సంవత్సరాలు న్యాయాధిపతిగా జడ్జిగా ఉంటాడనమాట. అతడు తర్వాత చనిపోయిన తర్వాత అతడు గిలాదులో పాతి పెట్టబడతాడనమాట. ఈ విధంగా యెఫ్తా తన జీవితంలో దేవుని మీద ఆధారపడి ఒక జయప్రదమైన జీవితం జీవించిన వాడిగా మనం అతని గురించి చూస్తున్నామంట. అయితే ఈ యెఫ్తా జీవితంలో నుండి మనం నేర్చుకోవాల్సిన ముఖ్య విషయాలు ఏంటో మనం ఒక్కొక్కటిగా చూసుకుందాం అనమాట. ఫస్ట్ పాయింట్ మనం ఏం చూస్తున్నామంటే, లోకం దృష్టిలో నీచులైన వారిని, ఎన్నికలేని వారిని, వెర్రి వారిని దేవుడు తన కొరకు ఏర్పరచుకుంటాడు. గాడ్ చూసెస్ ద వర్త్లెస్ పర్సన్స్. అంటే ఈ లోకం దృష్టిలో ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకుంటాడు అనమాట. ఇక్కడ యెఫ్తా విషయంలో మనం చూస్తున్నాం కదా, యాక్చువల్గా అతను ఒక వేశ్య యొక్క కుమారుడు. అతని ఇంటిలో కూడా అతడు ఎన్నిక లేని వాడిగా, ఒక నీచుడిగా వారు అతన్ని చూస్తున్నాడు అనమాట. అంటే అక్కడ ఉన్న ప్రజలు కూడా అతన్ని ఎన్నిక లేని వారిగా, గిలాదు పెద్దలు కూడా అతన్ని అక్కడ నుండి పారద్రోలారంటే వారి దృష్టిలో అతడు ఒక నీచుడిగా ఉన్నాడు. కానీ అలాంటి వ్యక్తిని దేవుడు ఎన్నుకొని ఒక ఉన్నతమైన స్థానానికి దేవుడు ఏర్పరచుకున్నాడు. అతనిలో ఏదో మంచి యోగ్యత ఉందని దేవుడు అతన్ని ఎన్నుకున్నాడా? అలా కాదు. అతను ఒక వేశ్య కుమారుడైనప్పటికీ కూడా, అతను ఎన్నికలేని వాడిగా ఉన్నప్పటికీ కూడా దేవుడు అతడిని ఎన్నుకొని తన పని కొరకు
అక్కడ వాడుకున్నాడు. ఇప్పుడు దేవుడు కూడా మనల్ని ఎన్నుకున్నాడు అంటే దానికి అర్థం ఏంటి? మనలో ఏవైనా మంచి విషయాలు ఉన్నాయి, మనం చాలా గొప్పవారము, లేకపోతే మనం మంచి టాలెంటెడ్ పర్సన్స్, మనం మంచి వారము అనేసి దేవుడు ఎన్నుకున్నాడు. ఇప్పుడు లోకంలో చూస్తే మనకంటే గొప్పవారు ఎంతోమంది ఉన్నారు. మంచి మంచి సైంటిస్టులు ఉన్నారు, ఫిలాసఫర్స్ ఉన్నారు, మంచి ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారు, ఎంత గొప్ప గొప్ప వ్యక్తులు ఈ లోకంలో ఉన్నారు. వారికి లేని ధన్యత, వారికి లేని కృప మనకి దొరికింది అంటే మనలో ఏదో గొప్ప విషయం ఉందని కాదు, కానీ దేవుడు మనల్ని ప్రేమించిన కారణాన్ని బట్టి దేవుడు మనల్ని తన కొరకు ఎన్నుకున్నాడు. మనం మంచివారమని దేవుడు ఎన్నుకోలేదు. మన మెమరీ వర్స్లో అదే చూస్తున్నాం కదా, జ్ఞానులను సిగ్గుపరచకు దేవుడు వెర్రివారిని ఎన్నుకున్నాడు. ఇక్కడ యెఫ్తా జీవితంలో అదే చూసాం కదా, ఎవరైతే అతన్ని ద్వేషించారో వారి మీదనే ఒక అధికారిగా, ఒక న్యాయాధిపతిగా ఉండులాగున దేవుడు అక్కడ చేశాడు కదా. మనల్ని కూడా ఇప్పుడు లోకంలోకి, అసలు యేసుక్రీస్తు లోకంలోకి రావడానికి కారణం ఏంటి? పరిశుద్ధులను ఏర్పరచుకోవడానికి దేవుడు రాలేదు, కానీ పాపులైన మనల్ని పిలుచుకొని తన రక్తం ద్వారా మనల్ని పరిశుద్ధపరిచి తన కొరకు ఒక సొత్తైన ప్రజలుగా మనల్ని ఏర్పరచుకోవడానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు కదా. సో సెకండ్ విషయం మనం ఏం చూస్తున్నామంటే, దేవుడు మనకి చేసే మేలుల విషయంలో మనం కృతజ్ఞతలుగా ఉండాలి. ఇక్కడ యెఫ్తా జీవితంలో మనం అదే చూస్తున్నాం కదా, అతడు ఎన్నికలేని స్థానంలో ఉన్నప్పటికీ కూడా దేవుడు అతన్ని ఏర్పరచుకొని ఒక ఉన్నతమైన స్థానానికి దేవుడు అతన్ని తీసుకొచ్చాడు. ఆ సమయంలో అతను దేవునికి కృతజ్ఞతుడిగా ఉన్నాడు. ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతుడిగా ఉండి అతను 6 సంవత్సరాలు ఇజ్రాయెల్ ప్రజలకి న్యాయాధిపతిగా ఉన్నాడు కదా. మనం కూడా దేవుడు మనకిస్తున్న రక్షణ విషయంలో కానీ, మనకిస్తున్న దయా విషయంలో అయినా, మనకిస్తున్న కృప విషయంలో కానీ మనం కృతజ్ఞతలుగా ఉండాలి. మనలో ఏది మంచిది లేదు, కేవలం దేవుడు మనకి ఏది ఇచ్చినా కూడా తన కృపను బట్టే మనకి ఇచ్చాడు అనేసి మనం అన్ని విషయాలలో కూడా దేవునికి కృతజ్ఞులుగా ఉండాలి. ఇంకా థర్డ్ విషయం మనం ఏం చూస్తున్నామంటే, మన జీవితంలో విలువైన వాటిని మనం దేవుని కొరకు అర్పించుకోవాలి. మనకి ఉత్తమమైన వాటిని దేవుని కొరకు మనం అర్పించాలి. ఇక్కడ యెఫ్తా జీవితంలో యాక్చువల్గా మనకు అది చాలా మంచి ఎగ్జాంపుల్గా కనబడుతుంది. ఇక్కడ యెఫ్తాని గమనిస్తే యాక్చువల్గా ఒక వ్యక్తి యొక్క జీవితంలో ఒక విలువైన విషయం ఏంటి? ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, తనకు ఒక విలువైన విషయం ఏంటి? తనలో ఉన్న ప్రాణమే. ఇప్పుడు అక్కడ యెఫ్తా ఏం చేశాడు? తను యుద్ధానికి వెళ్తున్న సమయంలో తన ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకొని దేవుని మీద ఆధారపడి అతడు యుద్ధానికి వెళ్ళాడంటే తన ప్రాణంని కూడా దేవుని కొరకు అతడు లెక్క చేయలేదు. ఇంకా తన ప్రాణం తర్వాత తనకు ఉండే సెకండ్ ఇంపార్టెంట్ విషయం ఏంటి? తనకు విలువైన విషయము తన కూతురే ఒక విలువైన విషయంగా అక్కడ మనం చూస్తున్నాం కదా. అయితే ఆయన తనని తాను దేవుని కొరకు అప్పగించుకున్నాడు, తన కూతుర్ని కూడా దేవునికి అతడు ప్రతిష్ఠించాడు. తాను చేసిన మొక్కుబడి నుంచి అతడు వెనుదిరగలేదు. తనకు విలువైన వాటిని అక్కడ దేవుని కొరకు అతడు అర్పించాడు. యాక్చువల్గా ఇక్కడ మనం వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న మంచి అండర్స్టాండింగ్ మనకు అర్థమవుతుంది కదా. ఇప్పుడు యెఫ్తా యొక్క కూతురు అనొచ్చు కదా, మొక్కుబడి చేసుకుంది, నేనెందుకు అక్కడ ప్రతిష్ఠింపబడాలి, నేనెందుకు దేవుని కొరకు నా జీవితం అప్పగించుకోవాలి? ఎందుకంటే ఇప్పుడు ఆమెకి యూత్ అమ్మాయి, ఆమె కూడా మంచి అంబిషన్స్ ఉండాలి, నేను గొప్పగా అవ్వాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి అని ఎన్నో అంబిషన్స్ ఉండొచ్చు కదా. తన తండ్రిని బట్టి ఇప్పుడు అవన్నిటిని కూడా ఆమె కోల్పోవాల్సిందే కదా. కానీ ఆమె అలా వెనుతిరిగి మాట్లాడలేదు, ఒక తిరుగుబాటు ఆమె చేయలేదు. అక్కడ యాక్చువల్లీ యెఫ్తా యొక్క కూతురు కూడా మనకి మంచి ఎగ్జాంపుల్గా కనబడుతుంది. తనకున్నవన్నిటిని కూడా దేవుని కొరకు ప్రతిష్ఠించుకోవడానికి ఆమె సిద్ధమైంది. అంటే ఇప్పుడు నా తండ్రి చెప్పినట్టు నేను ఎందుకు చేయాలి? యాక్చువల్గా అమ్మోనీల పైనకి వెళ్ళింది, అతను యుద్ధం చేసింది, అతనికి జయం దొరికింది, అతనికి నేనెందుకు ఆ మొక్కుబడిని నేను నెరవేర్చుకోవాలి అనేసి అలా అనలేదు. ఇప్పుడు మన జీవితంలో కూడా మనకి విలువైన విషయాలను, ఇప్పుడు మన తల్లిదండ్రులు చెప్తున్న ప్రతి విషయంలో మనం లోబడే వారిగా ఉండాలి. మనకు మన తల్లిదండ్రులకు ఆత్మీయ విషయంలో మనకి మంచి అండర్స్టాండింగ్ ఉండాలి. వారు చెప్తున్న ప్రతి ఆత్మీయ విషయాలకి మనం లోబడే వారిగా ఉండాలి. ఇంకా అదే సమయంలో యెఫ్తా వలె, వారి కూతురు వలె కూడా మనం ఏం చేయాలి? మనకి విలువైన వాటిని మనం దేవుని కొరకు అర్పించే వారిగా ఉండాలి. అయితే మన జీవితంలో మనకి విలువైనది ఏంటి? మన జీవితమే మనకి విలువైంది. కాబట్టి దేవుని దృష్టిలో విలువైన మన జీవితాన్ని మనం దేవునికి అర్పించే వారిగా ఉండాలి. మన జీవితాన్ని దేవునికి అప్పగించడం విషయంలో మనం వెనుతీయకూడదు, వెనుతిరిగే వారిగా ఉండొద్దు. కానీ ప్రభువా నా జీవితం నీ కోసమే అనేసి దేవుని కొరకు
మన జీవితాన్ని మనం ప్రతి విషయంలో, మన మాటలో, ప్రవర్తనలో, అన్ని విషయంలో కూడా దేవుని చిత్తానుసారంగా జీవించి దేవుని కొరకు అర్పించే వారిగా మనం ఉండాలి. ఇంకా యెఫ్తా జీవితంలో మనం చూస్తే ఏం కనబడుతుందంటే అతను ఒక మంచి మనస్సు, ఒక దీన మనస్సు కలిగిన వ్యక్తిగా మనం చూస్తున్నాం. యాక్చువల్గా ఇప్పుడు యెఫ్తా గురించి ఫస్ట్ ఆయన ఇంట్రడక్షన్లోనే ఫస్ట్ సెంటెన్స్ ఆయన గురించి ఏమని చెప్పబడుతుందంటే అతను ఒక పరాక్రమం గల బలాఢ్యుడు అని చెప్పబడుతుంది. కానీ అతను తన పరాక్రమంని అన్ని విషయాల్లో అతడు కనబరుచుకోవడానికి అతను ప్రయత్నించలేదు. ఎందుకంటే తన అన్నలు అక్కడి నుంచి అతన్ని వెళ్ళగొట్టినప్పుడు, తన సహోదరులు వెళ్ళగొట్టినప్పుడు కూడా నేను పరాక్రమం గల వాడిని కదా, నేను మీతో యుద్ధం చేస్తాను అనేసి ఆ విధంగా తిరుగుబాటు చేయలేదు. గిలాది పెద్దలు వచ్చి కూడా అతన్ని రమ్మన్నప్పుడు నేను రాను, వెళ్ళంటే మీకు మంచిగా ఎలా జరగడం మంచిదైందిలే అని అలా విడిచిపెట్టలేదు. ఇంకా అమోనీయుల రాజుతో కూడా అతను వెంటనే యుద్ధం చేయడానికి అలా చేయలేదు. తర్వాత అతను చేసుకున్న మొక్కుబడి విషయంలో అతడు నమ్మకంగా చెల్లించాడు. అయితే ఇట్లా ప్రతి విషయం యెఫ్తా జీవితంలో మనం గమనిస్తూ వస్తే అతడు ఒక దీన మనస్సు, ఒక మంచి మనస్సు కలిగిన వాడిగా మనకి అక్కడ కనబడుతుంది. అంటే అతను ఒక తగ్గించుకునే వ్యక్తిగా మనకి కనబడుతుంది అనమాట. ఇంకా సెకండ్ విషయం మనం అతని జీవితంలో మనం ఏం చూస్తున్నామంటే ప్రతి విషయంలో కూడా యెఫ్తా దేవుని మీద విశ్వాసంతో ఆధారపడే వ్యక్తిగా మనకి కనబడుతుంది అనమాట. గిలాదు పెద్దలు వచ్చి అతన్ని తీసుకెళ్ళినప్పుడు కూడా మిస్పాలో అతడు దేవుని ఎదుట అతని సంగతి అంతటిని కూడా అతడు వివరించుకున్నాడు. వెంటనే అమ్మోనీల పైన అతను యుద్ధం వెళ్ళలేదు, కానీ దేవుని సన్నిధిలో అతను ప్రార్థన చేసుకున్నాడు. ఇంకా యుద్ధానికి వెళ్ళాల్సిన సమయం వచ్చినప్పుడు కూడా అక్కడ కూడా అతను ప్రార్థన చేసుకొని అతడు ముందుకెళ్ళాడు అనమాట. అంటే తనకు ఒక పరాక్రమం ఉంది, తనకు ఒక బలం ఉంది, శక్తి ఉందని తన శక్తి మీద అతను ఆధారపడలేదు, కానీ శక్తివంతుడైన దేవుని మీద అతడు ఆధారపడ్డాడు. అంటే ప్రతి విషయంలో యాక్చువల్గా ఆయన జయప్రదమైన జీవితంకి గల కారణం ఏంటి? ప్రతి విషయము దేవుని సన్నిధిలో అతను ప్రార్థన చేసి దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క డెసిషన్ని అతను పొందుకొని దేవుని యొక్క మాటను అతడు నెరవేర్చాడు. కాబట్టి దేవుడు అతన్ని ఉన్నతంగా వాడుకున్నాడు. మనం దేవుని సన్నిధిలో ఏం చేయాలి? మన ప్రతి విషయాన్ని కూడా, ఇప్పుడు మనకి ఎన్నో విషయాలు ఉంటాయి, కొన్ని విషయాలు మనం ఫ్రెండ్స్తో షేర్ చేయలేం, లేకపోతే మన పేరెంట్స్తో మనం షేర్ చేయలేం, పెద్దవాళ్ళతో చెప్పుకోలేం. అలాంటి విషయాలు మనం ఎవరితో షేర్ చేసుకోగలగాలి? మనం దేవుని సన్నిధిలో ఆ విషయాలన్నిటినీ కూడా మనం పంచుకునే వారిగా ఉండాలి. మీకు వచ్చే ప్రతి విషయం అది ఏదైనప్పటికీ, ఒక బలహీనత కావచ్చు, ఒక శోధన కావచ్చు, ఒక పాప సంబంధమైన శోధనలే కావచ్చు, అన్నిటిని కూడా మనం ఏం చేయాలి? దేవుని సన్నిధిలో వాటిని మనం ప్రార్థించే బిడ్డలుగా ఉండాలి. వాటి నుంచి విడిపించడానికి దేవుని సన్నిధిలో అడిగేవారిగా ఉండాలి. ఇలా ప్రతి విషయంలో మనం దేవుని మీద ఆధారపడినప్పుడు ఏమవుతుంది? దేవుడు మనకు ఒక జయప్రదమైన జీవితాన్ని దేవుడు మనకి అనుగ్రహించగలుగుతాడనమాట. కాబట్టి ఓవరాల్గా ఇప్పుడు యెఫ్తా జీవితంలో మనం చూస్తే అతనిలో ఉన్న మంచి క్వాలిఫికేషన్ ఏంటి? అతను ఒక మంచి విశ్వాసం కలిగిన వాడు, ఇంకా మంచి పరాక్రమం గలవాడు, ఇంకా ప్రతి విషయంలో దేవుని మీద పడగలిగేవాడు. ఇంకా యెఫ్తా యొక్క జీవితంలో మనం చూస్తే ఇంకొక విషయం మనం ఏం చూస్తున్నామంటే అతను మంచి విశ్వాసం కలిగిన వ్యక్తిగా చూస్తున్నాం. కాబట్టి అతను విశ్వాస వీరులలో నిలబడ్డాడు. అతను తన జీవితంలో ప్రతి విషయంలో అడుగున కూడా అతను సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడ్డాడు. దేవుడు తప్పకుండా జయం ఇస్తాడు, ముందుకు నడిపిస్తాడు అనేసి దేవుని మీద విశ్వాసంతో ఆధారపడ్డాడు. అదే విశ్వాసంతో తన కూతుర్ని కూడా దేవుని కొరకు అతడు ప్రతిష్ఠించుకున్నాడు. తనని ప్రతిష్ఠించడానికి కూడా అతడు వెనుతిరగలేదనమాట. సో ఓవరాల్గా మనం యెఫ్తా యొక్క జీవితంలో మనం చూస్తే అతను మంచి విశ్వాసం కలిగి దేవుని మీద ఆధారపడి మంచి మనస్సు కలిగినటువంటి ఒక పరాక్రమమైన బలాఢ్యుడిగా మనం చూస్తున్నాం. సో మనం కూడా అదే విధంగా జీవించాలి సార్. కాబట్టి మనం ప్రేయర్ చేసుకుని క్లాస్ని ముగించుకుందాం. అందరు కళ్ళు మూసుకొని మోకరించండి, మనం ప్రేయర్ చేసుకుందాం. పరిశుద్ధుడా, పరలోకమందున్న మా తండ్రి, మీకు స్తోత్రం నైనా. ఈ సమయం వరకు ప్రభా మీ కృప చేత మమ్మల్ని నడిపించిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. అవును ప్రభా, లోకంలో ఎన్నిక లేని వారిని, తృణీకరింపబడిన వారిని ప్రభా, పాపులైన మమ్మల్ని దేవా స్తోత్రం నైనా, మీ కృప చేతనైనా మీ కొరకు ఏర్పరచుకొని ఉన్నారు నైనా. మీకు స్తోత్రములు తండ్రి. మీరు ఇచ్చు రక్షణ విషయంలో, నిత్యరాజ్యం విషయంలో, నిత్య జీవం విషయంలో ప్రభా మేము కృతజ్ఞులమై ఉండడానికి ప్రభా మీ అందు సంపూర్ణ విశ్వాసంతో మా జీవితంలో మీ కొరకు సమర్పించుకొని ముందుకు సాగున్నట్లుగా మీరే మాకు సహాయం దయచేయమని మా తండ్రి ప్రభువైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్.